ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నా పేరు ఆర్ లక్ష్మి, హైదరాబాద్ జిల్లా సెక్రటరీ గారిని. ఇప్పుడు ఈ ఆడవాళ్ళ మీద ఎక్కువగా లైంగిక దాడులు జరగడానికి కారణం ఏంటంటే ఈ మద్యాన్ని ఆపాలని చెప్పేసరి మేము హైదరాబాద్గా కోరుకుంటున్నాము. ఇప్పుడు అనకాపల్లి ప్రాంతంలోనే దగ్గర 16-17 బార్లను ఏర్పాటు చేయడం జరిగింది. అది జనాలు రద్దీగా ఉన్న ప్లేసుల్లో పెట్టడం మరీ చాలా ఘోరం. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండేటప్పుడు అక్కడ పిల్లలు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, ప్రతి వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి ప్లేసుల్లో వాళ్ళ మద్యాన్ని ఏర్పాటు చేయడం చాలా దారుణం అని చెప్పేసి మేము హైదరాబాద్గా కోరుకుంటున్నాం. ఒక మహిళా సంఘంగా కోరుకుంటున్నాము. ఇప్పటికైనా సరే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళ మీద లైంగికంగా చాలా ఘోరంగా జరుగుతుంది. కనుక ఈ అన్నిటికి కూడా కారణం ఏంటంటే మద్యం వీధుల్లోని, అంటే ఈ జనాభా ఎక్కువగా ఉన్న ప్లేసుల్లోని, స్కూల్ దగ్గర అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల మద్యం ఎక్కువగా ఉంది. విలేజ్ లో అయితే ఒకే ఊర్లో 4-5 షాపులు పెట్టుకోవడం వల్ల కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తారతమ్యం లేకుండా ఈ మందుకి బానిసలు అవుతున్నారు. కనుక ఇప్పుడున్న ప్రభుత్వం కొద్దిగా మద్యంపై అదుపు తీసుకురావాలని చెప్పేసి మేము మహిళా పరంగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న చిన్నపిల్లలకి అసలు మద్యం షాపులు అంటే కొద్ది దూరంగా ఉండేలాగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ మండల కమిటీ సెక్రటరీని. మద్యం విపరీతంగా ఏలై పారుతుంది. అనకాపల్లి పట్టణంలోనే 16 మద్యం షాపులు ఉన్నాయి. బడి గుడి అని లేకుండా ఇచ్చే విధంగా మద్యం ఉంది, ఏలై పారుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ మద్యానికి బానిసే తారతమ్యం లేకుండా మహిళపై ఇంట బయట కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అలా మన సేద కాలనీలోనే మద్యం షాప్ పెడుతుంటే అక్కడ స్థానికులే మద్యం షాప్ వద్దు బాబోయ్, ఊర్లో మద్యం షాప్ వీధిలో మద్యం షాప్ వద్దని స్వయంగా అక్కడ ఉన్న వాసులే నిరసన చేయడం జరిగింది. అలాగే వంట నూనె, పప్పు అన్నిటి మీద ధరలు పెంచుతున్నారు. కానీ మద్యం మీద కారు చౌకగా ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి కారు చౌకగా డీలర్షిప్ ఇచ్చే విధంగా మద్యం ఏలే జరుగుతుంది. హైదరాబాద్ మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఈ మద్యాన్ని నియంత్రించండి. బెల్ షాపులు ఎత్తివేయండి. ఊరూరులో కూడా బెల్ షాపులు అనేది విచ్చలవిడిగా, అఫీషియల్ గా నాన్ అఫీషియల్ గా కూడా బెల్ షాపులు అనేది విచ్చలవిడిగా చేయడం జరుగుతుంది. దానివల్ల దాని ప్రభావం చిన్నపిల్లల మీద నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పడుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక పురుషుడు ఇంట్లో వెళ్ళి బయటకే కూలి పనులకి వెళ్ళి సంపాదించి ఇంట్లో గడవడమే కష్టమైపోతుంది. అందులో సగం డబ్బులు మద్యానికే ఖర్చు అవుతుంది. దానివల్ల ఇంట్లో పిల్లలు పోషకాహారం, ఇంట్లో తినడానికి తిండి కూడా తినలేని పరిస్థితుల్లో పిల్లలు చదివించుకుంటారా. లైంగిక దాడి జరుగుతుంది. తారతం ఈ మద్య పదార్థాలు విపరీతంగా విచ్చలవిడిగా సరఫరా జరుగుతుంది. హోంమంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైనా ఘటన జరిగితే వితిన్ సెకండ్స్ లో మీకు అని చర్య తీసుకుంటామని. ఏం తీసుకున్నారు చర్య? గవర్నమెంట్ వచ్చింది. మీ గవర్నమెంట్ వచ్చింది ఇంకా దాడులు ఎక్కువ అవుతున్నాయి. మహిళల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. చట్టాలు సమిష్టంగా లేవు. చట్టాలు దిశా చట్టం, ఈ చట్టం, ఆ చట్టం ప్రస్తుతంగా గల్లీకి ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి అమ్మడం వల్ల ఈరోజు మహిళల మీద గాని అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి, లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రైలు కూలీలు గాని, కార్మికులు గాని, రోజువారీ కూలీలు గాని ఆ మద్యానికి ఖర్చు పెట్టడం వల్ల ఇంట్లో వెళ్లి మహిళల మీద గృహహింసకు పాల్పడతా ఉన్నారు. ఇదన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు అనకాపల్లి జిల్లాలో దాదాపు 180 ఈ రోజు మద్యం షాపులు పెట్టారు. అవి కాకుండా అనాఫీసులకి ఈ రోజు 400-500 ఈ రోజు బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఎన్ని కారణం కూడా ఈ ప్రభుత్వం
విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతా ఉంది. ఎందుకంటే ఈ రోజు సొంత కార్యకర్తలు, ఈ రోజు ఎమ్మెల్యేలు వాళ్ళే ఈ రోజు ఒక సిండికేట్ అయిపోయి ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు ఈ మద్యం షాపులు వాడి వాళ్ళ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. దీనివల్ల ఈ రోజు విపరీతమైన దాడి అనేది ఈ రోజు జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా ఈ మద్యం పాలసీని మార్చండి. ఎవరైతే కూలీలు చేస్తారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ రోజు పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు చాలి జీతాలతో ఈ రోజు ఉన్న వాళ్ళు ఈ రోజు మద్యం తాగేసి ఈ రోజు మహిళల మీద దాడులు పాల్గొడుతున్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగారికి ఏం చెప్తున్నారు మహిళా హోం మినిస్టర్ గారు? ఈ రోజు మహిళా హోంమంత్రి మన జిల్లాకు సంబంధించింది. కానీ ఈ రోజు గంజాయి గానీ ఎండ్లు కూడా సెట్ పోస్టులు పెట్టేసి మేము అదుపు చేస్తామన్నారు. కానీ మరి ఈ రోజు మద్యం బెల్ట్ షాపులు హోంమంత్రి నిజవర్గంలో నడుస్తూ ఉన్నాయి, గల్లీకి ఉన్నాయి, ఊరికి ఉన్నాయి, ప్రతి దానికి నడుస్తూ ఉన్నాయి. ఇక్కడే మన అనకాపల్లి చూస్తే ఆర్డీఓ ఆఫీస్ పక్కనే ఆ బ్యాంక్ పక్కన ఈ రోజు అక్కడ చిన్న షాప్ ఉంది. ఆ షాపులో కూడా ఈ రోజు అమ్మే పరిస్థితి ఉన్నది. ఆ పక్కన హైవే పెట్టారు. ఎందుకంటే హోంమంత్రి గారు ఈ రోజు ఈ మహిళల మీద దాడులు గానీ, మద్య నియంత్రణలు గానీ, మత్తు పదార్థాల నియంత్రణలో గానీ ఈ రోజు విఫలమయ్యారు అని స్వయంగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఈ రోజు ఆ మాట చెప్పాడు. మేము చెప్పలేదు, ఉప ముఖ్యమంత్రి చెప్పాడు. ఎందుకంటే ఈ రోజు మహిళలకి పేరుకే హోంమంత్రులు ఇస్తున్నారు, కానీ పెత్తనం అంతా కూడా ఆ వెనకాల నుండి లోకేష్ బాబు లేకపోతే చంద్రబాబు నాయుడు చేస్తారు తప్ప ఆవిడ కూడా సరైన ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు గట్టిగా టీవీల ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడతారు కనుక, కౌంటర్ ఇస్తారు కనుక ఈ రోజు మహిళల పేర్లతో పెడుతున్నారు కనుక, అందుకనే అలా ఉప ముఖ్యమంత్రి చెప్పాడు. ఇప్పటికైనా ఖచ్చితంగా హోంమంత్రికి సరైన చర్యలు చేపట్టాలి. వాళ్ళకు కూడా పవర్ ఇవ్వాలి. పేరుకి పెట్టేసి పెత్తనం అంతా ఈ రోజు మహిళలు చేసే పరిస్థితి ఉన్నది. ఈ రోజు లోకేష్ గానీ మిగతా వాళ్ళు చేస్తాను, నేను రెడ్ బుక్ రాస్తాను, ఆ బుక్ రాస్తాను చెప్తా ఉన్నాడు. మీ రెడ్ బుక్ కాదు, ఈ రోజు మద్యం మీద నువ్వేం చర్యలు తీసుకుంటున్నావు, బెల్ట్ షాప్ లేకుండా నేను చేస్తానని చెప్పు. ఖచ్చితంగా దాన్ని చేయాలని ఈ రోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.